హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి 1+10 బోర్డులో చైర్మన్, 5 సభ్యుల నియామకం అనేది పూర్తయిపోయింది. టీఎస్పీఎస్సీ దాని ఫంక్షన్‌ని ప్రారంభించింది. అయితే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చే పని ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకటి హారిజాంటల్ ఇష్యూ అనేది క్లియర్ అయిపోతే చాలా నోటిఫికేషన్స్‌కి రిజల్ట్స్ అనేటివి ఇవ్వడానికి వీలవుతుందని టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా హారిజాంటల్ వర్టికల్ ఇష్యూను సాల్వ్ చేయాల్సిందిగా జేఏడీకి లెటర్ రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. విషయంలోకి వస్తే ఫలితాలపై టీఎస్పీఎస్సీ కసరత్తు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసిందో ఏడబ్ల్యూజీ, గ్రూప్ 4, ఏఈ, టీపీవీఓ, తర్వాత జేఎల్ లాంటి ఎగ్జామ్స్ సంబంధించి వాటి ఫలితాలు ప్రకటన చేయడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్టుగా మనకు ఈరోజు న్యూస్లో వచ్చింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ హారిజాంటల్ వర్టికల్ అనేది ఆ కేసు అనేది ఎటు తిరగడం లేదు. దాంతో చాలా రిజల్ట్స్ అనేవి ఆగిపోయినాయి. వీటికే కాకుండా ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్కి కూడా ఈ హారిజాంటల్ వర్టికల్ అనేది ప్రధానమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందు ఈ హారిజాంటల్ వర్టికల్ సంబంధించి ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఇచ్చిందో జీవో నెంబర్ 77 ద్వారా హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా రోస్టర్తో సహా వాళ్ళకు జీవో ఇచ్చారు. అదే జీవోని మనం అడాప్ట్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది కాదు, మనకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. హారిజాంటల్ ఈమెనే ఆల్రెడీ సుప్రీంకోర్టు వర్డిక్ట్ జడ్జిమెంట్ కూడా ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం హారిజాంటలే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి హైకోర్టు కూడా ఇంటీరియర్ ఇచ్చింది. కాబట్టి ఆ ఇంటీరియర్ ప్రకారము టీఎస్పీఎస్సీ కూడా ఒక మెమో అనేది ఇష్యూ చేసింది. హారిజాంటల్ ప్రకారమే అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పి దాని ప్రకారము పూర్తి స్థాయిలో ఒక జీవో వస్తే తప్ప ఈ ముందుకు అడుగుపడే విధంగా కనిపిస్తలేదు. కాబట్టి దానికి సంబంధించినవి కూడా ఈ 2-3 రోజులలో ఏదో ఒక నిర్ణయం అనేది వెలువడే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత ముందుగా ఏడబ్ల్యూ రిజల్ట్స్ ఎవరైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ అందరూ ఏడబ్ల్యూ రిజల్ట్స్ కూడా ముందే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు 10,000 పోస్టులు, తర్వాత కానిస్టేబుల్ జీవో 46తో సంబంధం లేని పోస్టులు కూడా ఆ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గురుకుల్ హారిజాంటల్ వర్టికల్ కేసు అనేది ఫైనల్ లేకపోతే గురుకుల్ రిజల్ట్స్ కూడా అవి కూడా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. వీటన్నిటి కలిపి దగ్గర ఒక 25,000 నుంచి 30,000 వరకు రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి. వచ్చే నోటిఫికేషన్ అనేవి వస్తాయి. ఇంకా 2 లక్షల వేకెన్సీస్ అంటున్నారు కాబట్టి వచ్చేవి కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మళ్ళీ నోటిఫికేషన్లు మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఆ వేకెన్సీలు కూడా చాలానే ఉంటాయి. దీంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది కూడా భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిస్టిక్ కొత్త జిల్లాల తర్వాత, కొత్త మండలాల తర్వాత, రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత ఒక్క జాబ్ కూడా అడిషనల్ పోస్టులు అనేవి ఏవి పెరగలేదు. ఇప్పుడు డిస్టిక్లు పెరిగినప్పుడు 33 జిల్లాలు ఉన్నప్పుడు ఎంత స్టాఫ్ అయితే ఉందో 10 జిల్లాలు ఉన్నప్పుడు కూడా అంతే స్టాఫ్ అనేది వర్క్ చేసింది. జిల్లాలు పెరిగినప్పుడు దానికి సంబంధించిన ఆ స్టాఫ్ కూడా పెరగాల్సి ఉండే. కాబట్టి స్టాఫ్ని ఎక్కడ కూడా ఇంక్రీజ్ చేయలేదు. డిపార్ట్మెంట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. పునర్వ్యవస్థీకరణ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి వానికి కూడా కొన్ని ఆఫీసులు సపరేట్గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన స్టాఫ్ కూడా ఎక్కడ కూడా ఇంక్రీజ్ చేయలేదు పాత గవర్నమెంట్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా వాటిని అన్నింటిని కూడా సవరించుకుంటూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియపై టీఎస్పీఎస్సీ కసరత్తు షురు, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ప్రకటనకు చర్యలు. అసలు ఉద్యోగాల భర్తీ క్యాలెండర్కి తర్వాత సపరేట్ నోటిఫికేషన్కి ఉన్న లింక్ ఏందో చూద్దాము. ఇప్పుడు ఏప్రిల్లో మన ఆంధ్ర, తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్ అనేది ఫిబ్రవరి లాస్ట్ వీక్లో రిలీజ్ అయ్యి ఫిబ్రవరి నుండి మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో రిజల్ట్స్ ఇవ్వడం కానీ తర్వాత కొత్త నోటిఫికేషన్ వేయడం కానీ జరగదు.
నోటిఫికేషన్లు ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం టీఎస్పీఎస్సీ అయినా మెగా డిఎస్సీ అయినా ఏవి కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు ఇస్తేనే ఆ నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మళ్ళీ మే వరకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి వీలనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఇండివిజువల్ నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న నోటిఫికేషన్కి యాడ్ చేసినా కానీ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచేసి నోటిఫికేషన్స్కి యాడ్ చేసినా వేరే నోటిఫికేషన్లు అనేటివి ఇవ్వడానికి అవకాశం అనేది ఉండదు ఎలక్షన్ కోడ్ వస్తే. అప్పుడు ఏమైతే అంటే మెగా డిఎస్సీ ఒకటి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ 3 నోటిఫికేషన్లు మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది ఎలక్షన్స్ కంటే ముందు ఇస్తే. ఇట్లా కాకుండా ఒకసారి జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఏ మంత్లో వస్తుంది అని ఒక క్లియర్ కట్గా ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తే టీఎస్పీఎస్సీ ద్వారా మనం మోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. తర్వాత అభ్యర్థులు కూడా ప్రిపరేషన్కు వాళ్ళకు కూడా ఏ నోటిఫికేషన్ వాళ్ళకు సూటబుల్ అయితే ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఒక్కసారి టీఎస్పీఎస్సీ కూర్చొని గవర్నమెంట్తో మాట్లాడి ఏ నోటిఫికేషన్ ఏ మంత్లో ఇస్తాము, తర్వాత డేటు మెన్షన్ చేసి ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేస్తే అఫీషియల్గా టీఎస్పీఎస్సీకి సంబంధించి అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ నోటిఫికేషన్కి ఏమి ఇబ్బంది కాదు. ఎందుకంటే యూపీఎస్సీ కూడా ఇదే ఫాలో అవుతుంది, ఇప్పుడు ఆర్ఆర్బీ కూడా ఇదే ఫాలో అవుతుంది. ఆర్ఆర్బీ కూడా ఫిబ్రవరిలో ఒకసారి నోటిఫికేషన్లు అనేవి మొత్తం ఇవ్వకుండా ఒక ప్రెస్ నోట్ ఇస్తారు, ఏ డేట్కు ఏ నోటిఫికేషన్స్ అని ఇస్తామని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అట్లా ప్లాన్ చేస్తే అభ్యర్థులందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. తర్వాత నోటిఫికేషన్స్ అనేవి బ్రేక్ లేకుండా మనకి ఎలక్షన్స్ జరుగుతున్న ఒకవైపు మనం ఇంకోవైపు నోటిఫికేషన్లు వస్తాయి. ఎగ్జామ్స్ కొంచెము మన పోలీస్ ప్రొటెక్షన్కి సంబంధించి కొంచెము ఇబ్బంది అనిపించిన ఇప్పుడు మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటివి కండక్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ప్రిలిమ్స్ లాంటివి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మాస్ కాంపిటీషన్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఆపినా మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అభ్యర్థులకు ఎవరికి ఇబ్బంది కాకుండా జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్ క్యాలెండర్ అనుగుణంగా ఏదైతే ఫిబ్రవరి 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నోటిఫికేషన్ కనుక ఇస్తే చాలామంది అభ్యర్థులకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మనం కూడా ప్రిపేర్ కావచ్చు, నోటిఫికేషన్స్ అనేవి రావడం ప్రారంభమైంది, మనం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనే ఒక పాజిటివ్ వేలో ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మన ఛానల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.